ఇప్పుడు ఒకటే రాంబాబు గారు మీరు ఆ విషయం అంటున్నారు కదా, ఇప్పుడు చాలామంది స్వయంగా చంద్రబాబు గారే చెప్తున్నారు. వాళ్ళేంటి పవన్ కళ్యాణ్ వలన ఈ కాపు కులం ఓట్లతోనే నేను గెలిచాను అంటున్నాడు కదా. ఎందుకు ఆ సాహసం చేస్తారు? మీరు కాపు లీడర్ కదా, మీరు కూడా మీరు కాపు ప్రతినిధి కదా. అంబటరామరెడ్డి ఎవడు ఉన్నాడు? అంతా పవన్ కళ్యాణ్ అంటే ఉన్నారుగా. నిజం కూడా ఉమ్, నిజం కూడా అంబటరామరెడ్డి ఎవడున్నాడు కాపు కులం? ఉమ్, లేడనే కదా వాళ్ళ ఉద్దేశం. ఉమ్. మరి లేకపోతే ఇంతమంది కాపు నాయకులు రాష్ట్రంలో వస్తున్నారు కదా ఇప్పుడు సరేనండి, మీకోసం. అంబటి రాంబాబు వెంట నేను ఇంకోటి కూడా చెబుతున్నా, మా అమ్మాయి కూడా చెప్పింది. ఉమ్, పవన్ కళ్యాణ్ బలాన్ని చూసుకునే ఉమ్, మా మీద దాడులు చేస్తున్నారు. ఉమ్, అంటే అంబటి రాంబాబు అని ఒక ఆపుని గుడితే మాత్రం పవన్ కళ్యాణ్ మనకు ఉన్నాడు కానీ అనేటువంటి భావనలో ఉన్నారనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా మీకు తెలిసి ఉంటుంది. జరిగిన తర్వాత జనసేనలో ఉన్న ప్రముఖులు కూడా, ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయి ఫైర్ బ్రాండ్ రజనీ, మరి జనసేనలో ఉన్న వాళ్ళు, టీడీపీ వాళ్ళు, చాలామంది కాపురేటర్లు అందరూ మీకోసం వచ్చి పలకరించి వెళ్ళారు. ఈ రోజు కూడా వస్తున్నారు కదా. మరి మీరు పంట రోడ్డుగా మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్ అప్పుడు వాళ్ళు అనుకుని ఉండకపోవచ్చు, ఇది ఊహించి ఉండరు వాళ్ళు. నువ్వు పోవచ్చు అనుకుంటా నేను. ఇప్పుడు రజనీ మాట్లాడింది కదా, ఆయమ్మ ఇంటి పేరు జనసేన, నాకు తెలిసి జనసేన రజనీ అనేవాళ్ళం. అవును, అవి బర్ణయింది. ఒక అన్యాయం జరుగుతుంది మనోడి మీద, మనం ఇప్పుడు మాట్లాడాలి అనేటువంటి భావన అమ్మాయిలో కలగడానికి కారణం నేనా? మీరు ఇన్సిడెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? మీరు ఆశ్చర్యపోతారు. అసభ్యంగా మాట్లాడటం వల్లనే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అన్నాడు. అంటే ఏంటి? అంబటి రాంబాబు మీద దాడి జరిగిందంటే వాడు అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి అని అన్నాడు. అంటే సమర్థించడమేగా. మరి మీకంటే ఎక్కువగా కొడాలి నాని కానీ ఎంతో దారుణంగా తిట్టేవాడు కదా. మరి ఎందుకని వాళ్ళ మీద ఇంత కూడా ఏగవాలని కారణం ఏమి? అదే ప్రజలు ఆలోచించాలంటున్నా. అదే నా సోదరులు ఆలోచించాలి. వంశీ కూడా అంత దారుణంగా మాట్లాడి సాక్షాత్తు లోకేష్ గారు వాళ్ళ అమ్మని, ముఖ్యమంత్రి గారి భార్యని భయంకరంగా తిడితే కేసు పెట్టారు, 4 రోజులు లోపల వేసారు, వచ్చాడు. ఈ దాడి ఎందుకు జరగలేదంటారు? వీటన్నిటికీ క్వశ్చన్ మార్క్. వాళ్ళే సమాధానం చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాలండి. ఇప్పుడు నాగేంద్ర బాబు గారు కూడా అన్నాడు, సీఎం గారి తల్లిని తిడితే, సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారా అని. తిడితే ముద్దు పెట్టుకోకపోయినా కేసు పెడతారు తప్ప దాడులు చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను సీఎం గారిని, గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అనకూడని మాటలని దూషించానండి, కొట్టేస్తారా? చంపేస్తారా? సెక్షన్స్ ఉన్నాయి కదా. కేసు పెట్టారుగా మరి. అంటే 2 శిక్షలా? కొడతారు, కేసు పెడతారా? ఏంటా రిజర్వేషన్ ముఖ్యమంత్రి గారికి? ఆయన దైవం సంభూతుడా? మానవమాతుడు కాదా? లా అతని కోసం సపరేట్గా ఉందా లా ఏమన్నా? రాంబాబు గారు ఇల్లు మీద దాడి చేయొచ్చు, కేసు కూడా పెట్టొచ్చు, 18 రోజులు జైల్లో కూడా పెట్టొచ్చు. ప్రత్యేక చట్టాలు ఉన్నాయా?